వెల్కమ్ టు యూవీ టాక్స్. ఈరోజు మీకు ఒక మంచి హర్రర్ స్టోరీ తీసుకొచ్చిన. మనోనికి కూడా చెప్తా, వాని రియాక్షన్లు ఏందో చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్ బ్రో. ఈ స్టోరీ ఊరి పేరు చెప్పా, కానీ ఫ్రెండ్ చెప్పిండు. ఊర్లో ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. ట్విన్స్ కాదు కానీ ఒక 2-3 years డిఫరెన్స్. చూడ్డానికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటారంట. అయితే వాళ్ళు చిన్నప్పుడు ఆ బ్లాక్ మ్యాజిక్ మీద ఇష్టం ఎక్కువైంది. అవి చూసి ఇవి చూసి ఊర్లో జరిగేవి చూసి వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు వారిని అడిగి, ఈ గురువుని అడిగి ఆ గురువుని అడిగి వాళ్ళ దగ్గర కొద్దిగా నేర్చుకుంటుంటే వాళ్ళకి ఈజీగా అవ్వడం స్టార్ట్ అయిందంట. లైక్ దే ఆర్ బార్న్ ఫర్ ఇట్ లాగా. అయితే వీళ్ళు, నీకు నా దగ్గర ఉన్న తెలివంతా నేర్పేసిన, నీకు ఇంతకు మించి కావాలని ఇంకొకరి దగ్గరికి పంపడం, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకొని ఇంకా పెద్దగా అవ్వడం, అట్లా అన్నీ నేర్చుకొని వాళ్ళు ఒక 18-19 వచ్చేసరికి మంచి పవర్ఫుల్ బ్లాక్ మెజిషియన్స్ అయ్యి అంతా మంచి చేతబడే ఆర్టిస్టులు అనుకో, ఆ రేంజ్కి ఎదిగిరంట. ఎదిగినాక ఏమైతుండే అంటే ఎవ్రీ అమావాస్యకి ఎవరో ఒకరు చనిపోవడం లాంటివి స్టార్ట్ అయినాయంట ఊర్లో. ఏంది ఇది, ఇట్లా ఎందుకు అవుతుంది అని ఊర్లో అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి కూడా అనుమానం వస్తుంది, ఎందుకంటే ఊర్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది కదా. ఒకడి మీద అనుమానం ఉందంటే ఆల్మోస్ట్ వాడే చేస్తుండు అన్నట్టు అనిపిస్తుంది. ఎవ్రీ అమావాస్యకి ఎవరో చీరలో వేషం వేసుకొని గజ్జలు కట్టుకొని ఏదో తీసుకొని ఏదో ఇట్లా చేతబడిలాగా చేస్తున్నట్టు అనిపిస్తుందంట. అయితే ఆ టైంకి అంత భయంలో ఎవరు చూడట్లేదు, కానీ ఒకసారి ఊరికే చనిపోతున్నారు, ఏదో ఒకటి చేయాలి అని ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ కట్టెలు పట్టుకొని ఒక ఇంట్లో దాక్కురంట. ఆడికి వెళ్ళిపోతే కొడదాము, పట్టుకుందాము అని గల్ గల్ అని సౌండ్ స్టార్ట్ అయిందంట. మధ్యరాత్రి 12కో 1కో వీళ్ళందరూ కట్టెలు పట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఆ గజ్జల సప్పుడు రాగానే అందరు అలర్ట్ అయ్యారు. ఇంటి ముందుకి ఆ గజ్జల సౌండ్ రాగానే పదరా పోదామని అందరు కొద్దిగా తాగుంటారు, మంచిగా ధైర్యం రావడానికి డోర్ తీసి పట్ట కొట్టిరంట. కొట్టి చూస్తే ఆ చీర కట్టుకున్నది ఆయన్నే అంట. అందులో చిన్నోడు, బ్రదర్స్లో చిన్నోడు. ఈడు దొరికిండ్రా, ఇన్ పని అయిపోయింది, ఈడే ఏదో ఒక శుద్ర పూజలు చేసి బలిస్తుండు, ఏదో ఒకటి చేసి తీసుకొని ఉంటాడు, జుట్టో బట్ట పేగో ఏదో ఒకటి మనుషుల దగ్గర నుంచి తీసుకొని బలిస్తుండేమో, ఈయన వల్లనే ఇట్లా సావులు అవుతున్నాయని పంచాయతీ వెళ్తామని చెప్పి తెల్లారి ఇవన్నీ ఇట్లా చెట్టుకు కట్టేసిరంట. చెట్టుకు కట్టేసి ఏం చేద్దాం మరి అది ఇది అని పెద్దలంతా డిస్కస్ చేసుకురంట. డిస్కస్ చేసుకుంటే ఇంకూరు పెద్ద డిసైడ్ చేసుకుంది ఏంటంటే, వీడు బయటకు పంపించిన వీడు ఏదో ఒకటి చేసి మన మీద పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే ఇట్లా కొట్టినాక నైట్ వీడు ఊరికే ఉండడు, వీడు వదలడు, వీడిని చంపేయడమే బెటరు, పోలీసులకు అప్పచెప్పడం కూడా వద్దు, ఇది ఊరు మ్యాటరు, ఊర్లోనే ఫినిష్ చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యారంట. డిసైడ్ అయ్యి అందరూ కట్టెలు పట్టుకొని కుట్టడం స్టార్ట్ చేశారంట ఫుల్. అయితే వీడు దొరికిపోయిండు అని తెలిసి వీళ్ళ అన్న పారిపోయిండు. ఓకే, చిన్నోడు దొరికిండు, పెద్దోడు పారిపోయిండు ఊర్లో నుంచి. అయితే వీడికి ఏమైనా చేస్తే వాడేమన్నా చేసే ఛాన్స్ కూడా ఉంది, బట్ ఏం కాదు, వాడిని ఎట్లన్నా పట్టుకుందాం అని చెప్పి వీడిని కొడుతురంట. కొడుతుంటే వీడు ఏదో మంత్రం చెప్పిస్తుండంట. వీడిని ఎంత కొట్టినా అసలు స్పృహ కూడా కోల్పోతలేంట, నవ్వుతుండండి. ఇంకా ఆ మంత్రం పవర్ఫుల్. అదే మొత్తం తోలు లేసి వచ్చి మజిల్ కనిపించే అంత కొట్టిరంట. మొత్తం బాడీ మొత్తం కొడుతురంట. అయినా మనకి ఏమైతలేదంట, నవ్వుతుండంట. ఇట్లా బ్లడ్ ఇట్లా కారుతున్నా కానీ, మొహం అంతా కమిలిపోయినా కానీ ఇట్లా నవ్వుతుండంట. నవ్వుకుంటా మంత్రాలు చదువుతుండంట. వీళ్ళకి ఏమర్థమైందంటే వీడు ఏదో మంత్రాలు చదువుతుండు, ఆర్ఎల్స్ మంత్రగాళ్ళు ఇట్లాంటి తెలివైన వాళ్ళు అన్నీ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాణం ఏదో ఒక దాంట్లో పెట్టి ఒక దగ్గర పెట్టేస్తారు. వీళ్ళ శరీరంకి ఏమైనా వీళ్ళకేం కాదు, చావు రాదు.
వీళ్ళ సోల్ అన్న ఏదైనా ప్రాణం అక్కడ పెట్టేస్తారు. అది ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఒక ముసలామె చెప్పిందంట. మీరు ఎంత కొట్టినా వేస్ట్, ఇదేం జరగదు అని. అయితే యాదృచ్ఛికమో వీళ్ళ లక్కో తెలియదు కానీ వీళ్ళ అన్న పారిపోయినోడు ఏదో ఊరికి పోతుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దిందంట. చనిపోయింది. లారీ వచ్చి గుద్దితే ఎగిరి పడ్డాడు. ఓకే. పడితే వాని కాలు ఇరిగిపోయిందంట. ఇరిగిపోయినప్పుడు తొడ భాగం ఉంటుంది కదా, తొడల నుంచి ఏదో తాయెత్తులాగా ఇట్లా బయటకు వస్తుందంట సగం. ఒక తాడు ఒక బిల్ల వచ్చి మిగతాది తొడలనే ఉందంట. ఇక లారీ గుద్దిందంటే ఏడికాడికి అయితే కదా. అయితే అడ్రస్ చూస్తారు కదా, అడ్రస్ చూసి ఎవరికో ఫోన్ చేసిరంట ఊర్లో. ఎట్లా తెలిసిందో నెంబరు అవి నాకు చెప్పలే కానీ ఇంకా ఫోన్ చేసి చెప్పిరంట, ఇంకో మీ ఊరు ఆయన అనుకుంటా, ఈయన చనిపోయిండు, అమావాస్యకి ఎవరో చీరలో వేషం వేసుకొని గజ్జలు కట్టుకొని ఏదో తీసుకొని ఏదో ఇట్లా చేతబడిలాగా చేస్తున్నట్టు అనిపిస్తుందంట. అయితే ఆ టైంకి అంత భయంలో ఎవరు చూడట్లేదు, కానీ ఒకసారి ఊరికే చనిపోతున్నారు, ఏదో ఒకటి చేయాలి అని ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ కట్టెలు పట్టుకొని ఒక ఇంట్లో దాక్కురంట. ఆడికి వెళ్ళిపోతే కొడదాము పట్టుకుందాము అని. అయితే వచ్చిరంట. మళ్ళీ గల్ 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 అని సౌండ్ స్టార్ట్ అయిందంట. మధ్యరాత్రి 12కో 1కో వీళ్ళందరూ కట్టెలు పట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఆ గజ్జల చప్పుడు రాగానే అందరూ అలర్ట్ అయ్యి కట్టెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇంటి ముందుకి ఆ గజ్జల సౌండ్ రాగానే పదరా పోదామని అందరు కొద్దిగా తాగుంటారు, మంచిగా ధైర్యం రావడానికి డోర్ తీసి కట్టెలు పట్టుకొని పోయి పట్ట కొట్టిరంట. కొట్టి చూస్తే ఆ చీర కట్టుకున్నది ఆయన్నే అంట. అందులో చిన్నోడు, బ్రదర్స్లో చిన్నోడు. ఈడు దొరికిండ్రా, ఇన్ పని అయిపోయింది, ఈడే ఏదో ఒక శుద్ర పూజలు చేసి బలిస్తుండు, ఏదో ఒకటి చేసి తీసుకొని ఉంటాడు, జుట్టో బట్ట పేగో ఏదో ఒకటి మనుషుల దగ్గర నుంచి తీసుకొని బలిస్తుండేమో, ఈయన వల్లనే ఇట్లా సావులు అవుతున్నాయని పంచాయతీ వెళ్తామని చెప్పి తెల్లారి ఇవన్నీ ఇట్లా చెట్టుకు కట్టేసారంట. చెట్టుకు కట్టేసి ఏం చేద్దాం మరి అది ఇది అని పెద్దలంతా డిస్కస్ చేసుకురంట. డిస్కస్ చేసుకుంటే ఇంకూరు పెద్దలు డిసైడ్ చేసుకుంది ఏంటంటే, వీడు బయటకు పంపించిన వీడు ఏదో ఒకటి చేసి మన మీద పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే ఇట్లా కొట్టినాక నైట్ వీడు ఊరికే ఉండడు, వీడు వదలడు, వీడిని చంపేయడమే బెటరు, పోలీసులకు అప్పచెప్పడం కూడా వద్దు, ఇది ఊరు మ్యాటరు, ఊర్లోనే ఫినిష్ చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యారంట. డిసైడ్ అయ్యి అందరూ కట్టెలు పట్టుకొని కుట్టడం స్టార్ట్ చేశారంట ఫుల్. అయితే వీడు దొరికిపోయిండు అని తెలిసి వీళ్ళ అన్న పారిపోయిండు. ఓకే, చిన్నోడు దొరికిండు, పెద్దోడు పారిపోయిండు ఊర్లో నుంచి. అయితే వీడికి ఏమైనా చేస్తే వాడేమన్నా చేసే ఛాన్స్ కూడా ఉంది, బట్ ఏం కాదు, వాడిని ఎట్లన్నా పట్టుకుందాం అని చెప్పి వీడిని కొడుతుంటే వీడు ఏదో మంత్రం చెప్పిస్తుండంట. ఎంత కొట్టినా అసలు స్పృహ కూడా కోల్పోతలేంట, నవ్వుతుండండి. ఇంకా ఆ మంత్రం పవర్ఫుల్. అదే మొత్తం తోలు లేసి వచ్చి మజిల్ కనిపించే అంత కొట్టిరంట. మనకి ఏమైతలేదంట, నవ్వుతుండంట, ఇట్లా బ్లడ్ ఇట్లా కారుతున్నా కానీ మొహం అంతా కమిలిపోయినా కానీ ఇట్లా నవ్వుతుండంట, నవ్వుకుంటా మంత్రాలు చదువుతుండంట. వీళ్ళకి ఏమర్థమైందంటే వీడు ఏదో మంత్రాలు చదువుతుండు, ఆర్ఎల్స్ మంత్రగాళ్ళు ఇట్లాంటి తెలివైన వాళ్ళు అన్నీ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాణం ఏదో ఒక దాంట్లో పెట్టి ఒక దగ్గర పెట్టేస్తారు. వీళ్ళ శరీరంకి ఏమైనా వీళ్ళకేం కాదు, చావు రాదు, అది ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఒక ముసలామె చెప్పిందంట. మీరు ఎంత కొట్టినా వేస్ట్, ఇదేం జరగదు అని. అయితే యాదృచ్ఛికమో వీళ్ళ లక్కో తెలియదు కానీ వీళ్ళ అన్న పారిపోయినోడు ఏదో ఊరికి పోతుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దిందంట. చనిపోయింది. లారీ వచ్చి గుద్దితే ఎగిరి పడ్డాడు. ఓకే. పడితే వాని కాలు ఇరిగిపోయిందంట. ఇరిగిపోయినప్పుడు తొడ భాగం ఉంటుంది కదా, తొడల నుంచి ఏదో తాయెత్తులాగా ఇట్లా బయటకు వస్తుందంట సగం. ఒక తాడు ఒక బిల్ల వచ్చి మిగతాది తొడలనే ఉందంట. ఇక లారీ గుద్దిందంటే ఏడికాడికి అయితే కదా. ఇంకో మీ ఊరు ఆయన అనుకుంటా, ఈయన చనిపోయిండు, ఈ అడ్రస్ దొరికింది,
చూస్తే తొడల నుంచి 4-5 తాయెత్తులు బయటపడ్డాయి. అసలు ఏం ఊరిది, అసలు ఎవడీడు, అది ఇది అని అడిగిరంట. అయితే ఆ ముసలామె చెప్పిందంట, ఆ తాయెత్తులోనే పెట్టుంటాడు ప్రాణము, ఆడ తాయెత్తులు పడ్డాయి కాబట్టి వాడు లారీ గుద్దితే చచ్చిపోయాడు, వాడికి తాయెత్తు కాకుండా పైన బాడీకి గుద్దినా కానీ వానికి ఏం కాకపోతుండే, ఆ తొడ పగలకపోతే పొయ్యి వాని తొడ కోసి చూడుర్రి, పక్కా మీకు తాయెత్తులు తెలుస్తాయి, అల్లనే మీకు ప్రాణం ఉంటుంది వాంది, పోండి అంటే వాళ్ళు పోయి కత్తి తీసుకొచ్చిరంట తొడని. కోస్తే ఇట్లా 10 తాయెత్తులు ఇట్లా పడ్డాయంట. వాళ్ళు ఏం చేసిరో మరి, అంటే ఎక్కడో పెడితే ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఒక దగ్గర చెట్టుకు కట్టేసిండు, ఎవడో తీటగా రాయేసి కొట్టిండు అనుకో, వీనికి ఏమన్నా అవుతుంది. అట్లా ఆరెల్స్ ఎక్కడైనా పాతి పెడితే అది వర్క్ అవ్వదేమో. వాళ్ళు నేర్చుకున్న విద్యకి ఆ ప్రాణం ఎక్కడ దాచిపెట్టుకోవాలనో వాళ్ళకి ఇదే తెలిసేమో. అట్లా పెట్టుకొని అప్పుడు వాడు మస్తు భయపడుతుండంట అప్పుడు కోసేటప్పుడు. అప్పుడు వాని ముఖంలో ఏడుపు, భయం, బాధ అన్నీ కనిపించినాయంట. అప్పటిదాకా క్రూరంగా చూసినాడు. సో చనిపోయిందంట. చనిపోగానే ఈ విషయం బయటకు తెలియద్దు, వీని పూర్తి చేయాలి అని చెప్పి తీసుకుపోయి మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలోనే కాల్చిరంట. అంటే వీళ్ళకి తెలియదంట ఆ టైంకి. వీళ్ళు ఊరికి పోయారు. వచ్చేసరికి ఇదంతా జరిగింది. పెద్దలు వెళ్ళి పెట్టుకురంట పంచాయతీలో, మా పొలంలో ఎట్లా కలుస్తారు, అదేమన్నా అయితే ఎట్లా అని. ఇంకా మొత్తం శాంతి పూజలు ఒక వారం చేపించిరంట. చేపించి ఇప్పుడు అంత మంచిగానే ఉందంట. ఇట్లాంటి వాళ్ళు చనిపోయినాక కూడా దయ్యాల్లాగా వస్తారు, అంత పవర్ఫుల్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఊళ్ళో చాలా జరుగుతాయి అసలు ఇట్లాంటివి, బ్లాక్ మ్యాజిక్స్. ఇది నాకు క్లియర్గా గుర్తున్న మా ఫ్రెండ్ చెప్పిన ఒక స్టోరీ. చాలా డేంజరస్ ఉంది. ఆ చీతబల్లి ఏంది, ఆ చీతబల్ల స్టేజెస్ ఏంది, ఒక స్టేజ్ తర్వాత హైయెస్ట్ స్టేజ్కి వెళ్తే మనం ఎంత కొట్టినా కూడా మనకి నొప్పి రాకపోవడం ఏంది. అదే కదా మంత్రాలు పెట్టుడేంది. అసలు ఇవి సినిమాగా తీయచ్చు. సినిమాగా తీసి ఆ విజువల్ని మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్తో, మంచి యాక్టర్, మంచి ఎక్స్ప్రెషన్స్తో తీస్తే అసలు ఇప్పటివరకు తీసిన హారర్ స్టోరీలు కూడా పనికిరావు. అది కాదు, ఈ పొలిమేర మూవీ ఉంది కదా, పొలిమేర. అవును, మించిన స్టోరీ ఇది. అవును, చెప్పాలంటే పొలిమేర కూడా బానే ఉంది. అది కూడా చేతబడియే, కానీ ఆ చేత ఆల్రెడీ తెలుసు. ఈ రకమైన చేతబడి చాలా డేంజరస్ ఉంది. అవును, అంటే దాంట్లో జనాలకి చేతబడిని ఇంట్రడ్యూస్ చేసారు. ఇది నెక్స్ట్ లెవెల్కి పట్టుకోగలుగుతున్నట్టుంది. మేబీ పొలిమేర 3లో ఇలాంటి స్టోరీ ఏమైనా పెడతారా డైరెక్టర్? మా వీడియో చూస్తే పెట్టేస్తారు. ఇన్స్పైర్ అవ్వండి, తీసుకోండి మూవీ మెటీరియల్ అన్న పక్కా. సో మీరు మా వీడియోస్ చూసి డబ్బులు వచ్చేలాగా చేస్తే మేమే ఈ స్టోరీతో మూవీ తీస్తాం పక్కా. ఇదే హీరో వీడు అన్నా, నేను తమ్ముడు. అదే చీర కట్టుకుని పోయేది నువ్వే. ఒరే నన్నే కుక్కని కొట్టినట్టు కొట్టేది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకి ఎవ్రీ వారం వస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.